ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకల కొనియాడారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఏసీ బొమ్మ సెంటర్ వరకు ఉద్యమి నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం నిబద్ధతతో ముందుకు సాగుతున్న జన సైనికులను ఉద్యమిలుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం సభ్యత్వం మాత్రమే కాదని జనసేన కుటుంబానికి భరోసానిచ్చే కార్యక్రమమని కిషోర్ గునుకల తెలిపారు. అవకాశం వస్తే ఈ 19 నెలల కాలంలో ఎంత సమర్థవంతంగా పరిపాలన చూపించగలడు అనేది నిరూపించారు. అంతే నిబద్ధత గల జన సైనికులకి, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఉద్యమిగా మా పేరును మారుస్తూ ఒక ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ గారితో గడిపాము. ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న వారందరూ కార్యకర్తలు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమీలుగా నమోదు చేశారు. ఉద్యమకారులు కాబట్టి ఉద్యమిగా నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉద్యములను నమోదు చేసే వారందరినీ కూడా సాధకుల పేరుతో పిలవడం, అదేవిధంగా పార్టీకి ఆర్థికంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పార్టీకి బలోపేతం చేసే వాళ్ళని ప్రదాతలుగా నామకరణం చేశారు. ఈ రోజున జనసేన కార్యకర్తలకు దేశంలో ఎన్నడూ లేని విధంగా 45,65,00,000 రూపాయలతో కార్యకర్తల క్షేమం కోసం వారు ప్రమాదాల్లో గాయపడినప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా భరోసాగా నిలవడం జరిగింది. కార్యకర్తలను ఎంత ప్రేమిస్తారు అనేది దీనికంటే పెద్ద నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు ఉద్యమి నమోదు షీట్ చూసామంటే కేవలం పేరు, ఆధార్ కార్డు వేసి నమోదు చేసుకోవడం కాకుండా వారికి ఏ రంగాల్లో వాళ్ళకి ఆసక్తి ఉంది, ఎటువంటి సేవలు వారు చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా వారి పేరు పూర్వాపరాలతో పాటు బ్లడ్ గ్రూపును కూడా అక్కడ సూచించడం జరిగింది. ఇదే పారదర్శకత, ఇదే సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన కార్యకర్తలు కూడా ఉద్యమకారులుగా మారి మెంబర్షిప్ డ్రైవ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో 9,000 పైచీలకు మాత్రమే ఉన్న క్రియాశీలక సభ్యత్వాలని మా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లా మొత్తం మీద 4 ఇంతలంటే దాదాపు 38,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ రోజున సమన్వయకర్తగా మా ప్రీతమ నాయకులు తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. వారిద్దరి సారథ్యంలో 38,000 పైచీలకు ఉన్న ఈ సభ్యత్వాలని 1,00,000 పైచీలకు చేసే విధంగా మనందరం కార్యసాధనకు